ఉన్నాం అనుకుంటాం, అవునా కదా? మరి వీటన్నింటి వల్ల ఇంకా రావాలి కదా, ఆనందం ఉండాలి కదా. ఇంకా ఇదంతా ఎక్కువైపోతే ఈ ఆనందం, ఈ తృప్తి అంతా తగ్గిపోతుంది, అవునా కదా? కాబట్టి తపస్సు అంటే శరీరానికి మనసుకు కావాల్సినటువంటి అవసరాలను తగ్గించుకోవాలి. ఏంటి? తగ్గించుకోవాలి. మనం ఏంటంటే రోజు రోజు కూడేసుకుంటాం. ఏం కూడేసుకోవాలా? జ్ఞానాన్ని కూడబెట్టుకోవాలా. అజ్ఞానంతో ఉన్నటువంటి అసక్తమైనటువంటి నశ్వరమైనటువంటి వస్తు ప్రపంచాన్ని మైండ్లో తీసేది. అంతే వైరాగ్యం. ఇది పొందడానికే. అంతే కదా. మన ముందుగా మన జీవితాలలో, మన బంధువుల్లో, మన మిత్రుల్లో, సంఘంలో కోట్ల అధిపతులు, ఎంతో రాజకీయ నాయకులు, సైంటిస్టులు, మేధావులు, చదువుకున్న వారు దృఢప్రాయంలో అసంకల్పంతో అనుకోకుండా క్షణాలు వెళ్ళిపోతున్నారు. అవునా? వదిలించుకున్నారు. రేపు నువ్వు కూడా ఉంది, నువ్వు కూడా ఉంది. రేపు పోయేటప్పుడు ఏమైతే ఎంత నడుస్తుందో, ఇక్కడ ఒక గంట కూర్చొని ధ్యానం చేసాం, మంచి ఆహారం తిన్నాం, బయట పోయేటప్పుడు ఏమి మనం మైండ్లోకి తెచ్చుకున్నా, ఏం తెలుసుకున్నాం, ఆ జ్ఞానాన్ని ఆ భగవంతుడు, గురువు గారు, పత్రి గారు కానీ ఈ వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఈ పంచభూతాలు ఏది ఇచ్చిందో అది మన ఆత్మోన్నతికి, జ్ఞానోన్నతికి పొందేటువంటి ఆ విషయాన్ని మనం మనసులో పెట్టుకుని ఇంటికి దాన్ని తూచా తప్పకుండా ఆచరించాలి. అది దైవత్వం, అది జ్ఞానం, అది ధ్యానం. ధ్యానం యొక్క లక్ష్యం మాత్రమే. పత్రి గారికి, గురుగారి పాదకి సంబంధించిన నమస్కారం. నవరత్నం చెప్పారు. నవరత్నాలు చెప్పారు. పాపులర్ అయిందో తెలుసు. మనిషి లక్ష్యం ఏంటి? ధ్యానం చేస్తున్నాం, నువ్వు చేస్తున్నాం, ముక్తి అంటాడు. ముక్తి అనేది ఏంటి? దాని రూపం ఏంటి? ముక్తి ఎలా ఉంటుంది? ఎవడిస్తాడు, ఎవరు చూస్తాడు అని ప్రశ్నిస్తున్నాం. పక్కన అన్నీ ఇప్పుడు మనం ఏంటో, మనం ఏం పొందామో, ఎంత పొందామో, ఏం పొందాలంటే మనం డిస్కస్ చేస్తున్నాం. మనమే ముక్తి అంటే ఏంటి? ఎవరు పొందుతాడో, ఎవరు చూస్తాడు, ఎవరు నిదర్శనం, ఎవరు దాని సాక్షి. అసలు ముక్తికి ఏమన్నా రూపం ఉందా? ఒక భాష ఉందా? ఒక ఇతివృత్తం ఉందా? నాకు గుర్తు వచ్చేసింది తప్ప ఏంటి? ఏం గుర్తు వచ్చింది? ముక్తి అంటే సత్యాన్ని కనుక్కోవడం. వినగలాగా కాదు, చదవలాగా కాదు, స్వయం అనుభూతితో సత్యం ఎవరైతే అనుభవిస్తారో వాడే ముక్తుడు, వాడే ముక్తపుడు. దాని ఉదాహరణ పత్రికాయే. ఏం చెప్పారైనా? నా పెళ్ళాం చనిపోయినా, నా బిడ్డలు చనిపోయినా కానీ, ఉద్యోగం లేకపోయినా కానీ ఈ ప్రపంచమంతా కూడా ధ్యానమే చేయాలని ఒక అద్భుతమైన లక్ష్యం అనిపిస్తున్నాడు. అందుకే ఈరోజు ఆయన 187 దేశాల రాజ్యాంగంలో ధ్యాన దినంగా మనకు డిసెంబర్ 21 అనేది లిఖించబడిందంటే ఆషామాషి విషయం. 40 ఏళ్ళ 35 ఏళ్ళ కృషి ఈరోజు ప్రపంచానికి ఒక బలవంతమైన ఎంతో గొప్ప విషయం. ఈ జ్ఞానాన్ని మనకిచ్చేదానికి ఆ మహానుభావుడు ఇక్కడికి వచ్చి మనకి ఇచ్చేసాడు. దాన్ని మనం అనుసరిస్తూ ఆచరించడం చెప్పడం కాదు, మనం తూచా తప్పకుండా. అందుకే ద్వంద్వాలు వస్తాయి. ద్వంద్వాలు అంటే ఏంటి? ఒక నష్టం, ఒక లాభం. గురుగారు చెప్పింది 7 సూత్రాలు నాకు చెప్తున్నాను ఈరోజు. ఇది నేను ఇంతో అంతో పాటిస్తూ ఆచరిస్తూ
ఎక్కడ కూడా ఈ స్టేట్కి మనం మాస్టర్ వస్తే ఏం చెప్తున్నాడంటే అది వారు ప్రయత్నపూర్వకంగా ఆచరించేదానికి ప్రయత్నం చేస్తూనే ఆ మాట చెప్పగలుగుతాయి. అంతో ఇంతో అది మాత్రం వాస్తవం. అలా ఉండాలి ఇప్పుడు కూడా. ఇప్పుడు ఎందుకు ఈ 4-5 మంది చెప్తున్నారు, మీరందరూ ఏం చెప్పకూడదు? మీరందరూ మాస్టర్, మీరందరూ యోగులే. నేను చెప్పలేనేమో ఏంటి నాకేం క్యూరేటివ్ ఉందా? చెప్పడానికి ఏమో లేదా? అందరిలో ఉన్నటువంటి ఆ జ్ఞానం, మనకు కావాల్సిన జ్ఞానం 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 జ్ఞానమే కాదు, జ్ఞానం కావాలి, స్వయం జ్ఞానం కావాలి. స్వానుభూతి లేక శాస్త్రవాసనల వల్ల సంశయం వచ్చాడు సాధకుడికి. చిత్రదీపముని చీకటి పోన్నట్లు విశ్వదావిరామ వినరవేమ. ఒకసారి వేమని పెట్టే చెప్పండి.